పనుల కోసం వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక యువకుడు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ శ్రీధర్రావు వెల్లడించిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్కు చెందిన వినీత్ శ్రీవాస్తవ 2 రోజుల క్రితం అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. శ్రీవాస్తవ హైదరాబాద్లో పీఓపీలు పనులు చేస్తూ ఉంటాడు. అక్కడ పనులు లేకపోవడంతో 20 రోజుల క్రితం ఒంగోలు వచ్చాడు. గత 20 ఏళ్లుగా ఒంగోలులో పీఓపీ పనులు చేయిస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పీఓపీ మేనేత్ర ధృవచంద్రవర్మ వద్ద పనికి చేరాడు. ఈ నెల 23వ తేదీన మేనేత్ర వద్దకు వెళ్లి తన సోదరుడి వివాహం ఉందని 10,000 రూపాయలు అడ్వాన్స్గా ఇవ్వమని కోరాడు. అయితే పనిలో చేరి నెల కూడా కాలేదు, అప్పుడే అడ్వాన్స్ ఇవ్వడం కుదరదని ఆయన తిరస్కరించడంతో శ్రీవాస్తవ వివాదానికి దిగాడు. గతంలో ముంబైలో పనిచేసే సమయంలో 2 హత్యలు చేశా, ఇప్పుడు నిన్ను మర్డర్ చేయడం నాకు పెద్ద విషయం కాదని ధ్రువ్ హెచ్చరించాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య ఘర్షణలో ధ్రువ్ కింద పడిపోవడంతో అవమానంగా భావించాడు. ధ్రువ్ తన వద్ద పనిచేసే రామ్ చరణ్తో కలిసి శ్రీవాస్తవను హత్య చేయాలని పథకం పన్నాడు. అదే రోజు రాత్రి 12:30 సమయంలో నగర శివారులోని ఓ వెంచర్ వద్ద అమ్మాయిలు ఉంటారని చెప్పి నమ్మించి ముంగమూరు రోడ్డులోని ఒక వెంచర్ వద్దకు తీసుకెళ్లారు. నిన్ను చంపేందుకే తీసుకొచ్చామని చెప్పి వెంట తెచ్చుకున్న కత్తితో అతడి పొట్టలో పొడిచారు. కింద పడిపోయిన అతడి మీద పడి గొంతు కోసి కిరాతకంగా హత్య చేశారు. శ్రీవాస్తవ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అతడి మృతదేహాన్ని సమీపంలోని కాలువలో పడేసి బైక్ మీద వెళ్లిపోయారు. సోమవారం రాత్రి ఈ ఘటన వెలుగు చూసింది. సమాచారం తెలుసుకున్న డీఎస్పీ కిషోర్ బాబు సిబ్బందితో కలిసి హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. వీఆర్ఓ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. నిందితులు తప్పించుకోకుండా వెంటనే అడిషనల్ ఎస్పీ శ్రీధర్రావు ఆధ్వర్యంలో ఒంగోలు డీఎస్పీ కిషోర్ బాబు పర్యవేక్షణలో 2 టౌన్ సీఐ జగదీష్, తాలూకా ఎస్ఐ విజయ్ కుమార్తో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. మంగళవారం ఒంగోలు రైల్వే స్టేషన్ వద్ద ఉన్న నిందితులను అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తి, మోటార్ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. హత్య కేసును ఛేదించడానికి కృషి చేసిన సిబ్బందిని ఎస్పీ గరుడు సుమిత్ సునీల్ అభినందించారు. కత్తి తీసుకొని ఆయన కడుపులో పొడవపోయే క్రమంలో ఆయన చేతితో అడ్డం పెడతాడు. చేయికి గాయం అవుతుంది. తర్వాత కడుపులో పొడిచి తర్వాత మెడ మీద కూడా ఈయన సహాయంతో, రామచరణ్ సహాయంతో ధృవచంద్ర వర్మ అతి కిరాతకంగా వినీత్ శ్రీవాస్తవని చంపడం జరుగుతుంది. ఈ కేసు ఇది ఆదివారం అర్ధరాత్రి సుమారు 11:30, 12:30, 1 గంట ప్రాంతంలో జరుగుతుంది. తర్వాత ఇది నిన్న సాయంత్రం శవం ఐడెంటిఫై అవుతుంది. వీఆర్ఓ గారు రిపోర్ట్ ఇస్తారు. 24 గంటల తరపు ముందే ఈ కేసుని ఎస్పీ గారు సీరియస్గా తీసుకొని అడిషనల్ ఎస్పీ క్రైమ్ సైడ్ నన్ను, ఒంగోలు ఎస్పీ గారిని, ఒంగోలు 2 టౌన్ సీఐ మరియు వాళ్ళ టీంని రంగంలోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. ముద్దాయిలిద్దరిని కూడా ఈరోజు సాయంత్రం